ఇవాల్టి కదా నాకో ప్రేమలేఖ రాస్తావా? రచించిన వారు అన్వర్. 1999 జనవరి 1. ప్రపంచం మొత్తం కొత్తదనం వైపు తలెత్తుకొని చూస్తుంటే అమ్మాయిగా పుట్టిన నేను మాత్రం పాత సంప్రదాయాల్ని నా భుజంపై మోస్తూ ఆ బరువుకి కుంగిపోతూ అంతకు మించి ఏమీ చేయలేని నా చేతకందనానికి తల వంచుకుంటే ఇంట్లో వాళ్ళు మాత్రం దాన్ని సిగ్గు అనుకున్నారు. నాకిది ఎన్నో పెళ్లి చూపులో గుర్తులేదు. చేదు జ్ఞాపకాల్ని నెమరు వేసుకునే శక్తి, ఓపిక దేవుడు నాకు ఇవ్వలేదు. అందుకే ఇదివరకే ఆయనకు లెక్కలేనన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకో మొదటిసారి నా ఇల్లే నాకు పరాయిల్లులాగా అనిపిస్తుంది. ఆ ఇరుకింట్లో పరీక్ష హాల్లో విద్యార్థిలా కూర్చున్న నేను, నా చుట్టూ అందరూ ఇన్విజిలేటర్లే, నన్ను చూసుకోవటానికి వచ్చిన ఆ అబ్బాయితో సహా. ఇక్కడ గమ్మత్తైనది ఏంటంటే పరీక్ష రాయాల్సిన నేను రిలాక్స్డ్గానే ఉన్నా. పాపం అమ్మా నాన్నలే ఈసారైనా తమ కూతురు పాస్ అవుతుందో లేదో అని బిక్కుబిక్కుమంటూ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఫలహారాలతో పాటు రొటీన్ ప్రశ్నలన్నీ అయిపోయాయి. మార్కెట్లో అప్పుడే ఫ్రెష్గా వచ్చిన చేపను చూసి ఇంటికెళ్ళి పులుసు పెట్టుకోవాలా, ఫ్రై చేసుకోవాలా అంటూ ఆశగా చూస్తారే, అలా చూస్తున్నాడటగాడు. అబ్బాయిల చూపులతో మా అమ్మాయిల శీలాలకొచ్చిన ముప్పేం లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ప్రతిసారి నా క్వాలిఫికేషన్తో పాటు కన్యత్వాన్ని కూడా నిరూపించుకోవాల్సి వచ్చేది. మగాళ్ళు బయటికి వస్తూ కంట్లో టేపులు, మనసులో స్కానర్లు దోపుకు వస్తారో ఏమో తెలీదు, కానీ అమ్మాయి ఎదురవ్వగానే చూపులతో కొలతలు మొదలెట్టేస్తారు. ఆ కళ్ళు దేన్ని వెతుకుతున్నాయో, ఆ మనసు లోపల ఎన్ని వికృతమైన దృశ్యాలకు ఊహారచన చేస్తుందో ఊహించుకోగానే నాలో వికారం మొదలైపోయింది. పెళ్లివాళ్ళు వెళ్ళిపోయారు. యుద్ధానికి ముందుండే నిశ్శబ్దం, యుద్ధం అయిపోయాక మిగిలే శ్మశాన వైరాగ్యం రెండూ కట్టకట్టుకొని ఇంట్లోనే ఊరేగుతున్నాయి. ఇంతకీ ఏమంటారు? అమ్మలో బెంగ ఏముంది, మామూలే. నాన్నలో నిరాశ అంటే మళ్ళీ నేను ఫెయిల్ అయ్యానన్నమాట. నాలో ఎలాంటి ఫీలింగు లేదు. మనుషుల్ని చంపడం అలవాటైన క్రిమినల్కి పెళ్లి చూపుల పేరుతో ప్రతిసారి మనసుల్ని చంపుకోవటం అలవాటు చేసుకున్న నాలాంటి అమ్మాయిలకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవేమో. ఈసారేంటి కంప్లైంట్? వంటింట్లో ఎసరు అమ్మ ముందు దోషిలా నిలబడి అడిగాను. నా వంక చొరచొరా చూసింది. అమ్మలెప్పుడు కూతుర్ల దగ్గరే తమ ప్రతాపం అంతా చూపిస్తూ ఉంటారు. ఎందుకో మరి నేనమ్మనైతే గానీ తెలీదు. పర్లేదులే చెప్పు అని ఓ 1/2 డజన్ సార్లు వేసిన క్వశ్చనే వేస్తే అప్పుడు నీ ముక్కు అంది. నా ముక్కుకేమైంది అంటూ ఓసారి పట్టుకొని చూసుకున్నాను. బండముక్కు డజను దొండ పండ్లని ఓ చోట పెట్టి ముడేసినట్టు ఇంతుంటుంది. పైగా గోడ మీద పిడకలా ఆ ముక్కు పక్కన పుట్టుమచ్చొకటి. మొన్న అమలాపురం సంబంధం కూడా ఇందుకే తప్పిపోయింది అంటూ నాపై అబాండాలు వేస్తూనే అమ్మ ముక్కు చీదుకుంటుంది. మరి పాలకొల్లు సంబంధం వాళ్ళు ఎందుకొద్దన్నారు? ఏంటమ్మా మీ అమ్మాయి జడ మరీ పిలకలా ఉంది అన్నారే, అది కూడా నా నోటితో చెప్పిస్తావెందుకు? అమ్మ ఏడుపు వాల్యూమ్ ఇంకొంచెం పెరిగింది. ఒకరికి నా కళ్ళు నచ్చలేదు, ఇంకొకరికి నా కలర్ నచ్చలేదు. ఇప్పుడు వీళ్లకు నా ముక్కు. నన్ను కంటున్నప్పుడే అందరికీ ఏమేం కావాలో, ఎలా ఉంటే నచ్చుతానో డిజైన్ చేసి పుట్టించుండాల్సింది. అమ్మని ఓదార్చటానికి అంటున్నానో, నన్ను నేను ఓదార్చుకోవటానికి మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలేదు. నా గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాను. చుట్టూ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం కూడా నా అందాన్ని అవహేళన చేస్తున్నట్లే అనిపించింది. అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకున్నాను. ఒక్కసారిగా దిగులు కమ్ముకుంది. ఒకరు వద్దనుకున్న నా ముక్కును చూసి ఇంకొకరికి నచ్చని నా కళ్ళు వర్షించటం మొదలెట్టాయి. ఈ రెండిటిని సమాధానపరచాల్సిన మనసు వాటిని ఓదార్చటంలో ఓడిపోయింది. పోనీలే, అస్తవ్యస్తంగా ఉన్న నా అవయవాలకైనా వాటిలో వాటికి ఓ అండర్స్టాండింగ్ ఏచిచచ్చింది. సంతోషం. బేసిక్గా నేనేం అందగత్తెను కాదు. అందం లేకపోతే ఈ లోకం నన్ను గుర్తించదేమో అనే భయం ఎప్పుడూ కలగలేదు. అంత ఆత్మన్యూన్యత నాకు లేదు. కానీ ఈ పెళ్లి చూపుల దయవల్ల ఆ అవలక్షణాలన్నీ వచ్చేసినట్టున్నాయి. ఏం కళ్ళండి అవి, పిల్లి కళ్ళు. ఆ ముక్కేంటండి బాబు, అమ్మాయి జుట్టుకేమైంది? ఈ మాటలు పదే పదే వెంటబడుతున్నాయి. అసలు ఈ ప్రపంచంలో నేనెవరికైనా నచ్చుతానా?
మొదటిసారి నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు గుర్తొచ్చాడు సీనుగాడు. డిగ్రీలో నా క్లాస్మేట్, బాగా చదివేవాడు, బుద్ధిమంతుడు, అమ్మాయిల వంక కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. అందుకే మేమంతా ముద్దపప్పు అని పిలుచుకునేవాళ్ళం. అలాంటి సీనుగాడికి ఎందుకో ఆశ్చర్యంగా నా వెంటపడేవాడు. ఆ 3 ఏళ్లలో కాలేజీలో ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. రోజుకో ప్రేమలేఖ చించి అవతల పారేసేదాన్ని. ఏం ధైర్యమో అది. కొన్నిసార్లు క్లాస్లో ఎవరూ లేనప్పుడు నా పుస్తకాల్లో పెట్టేసేవాడు. ఇంటికొచ్చిన తర్వాత చూసుకునేదాన్ని. కానీ ఇప్పటికొచ్చి ఒక్క లేఖ కూడా చదవలేదు. ప్రేమలేఖ చించడానికి కాదు, చదవటానికే ధైర్యం కావాలేమో, అది నాకు లేదు. అందుకే ఆ ప్రేమలేఖలన్నీ కట్టకట్టి అటకెక్కించేశాను. మంచం మీద పడుకొని అటక వైపు చూస్తుంటే రెపరెపలాడుతున్న ప్రేమలేఖలు కనిపించాయి. ఎందుకో శ్రీను మరింత గుర్తుకు రావటం మొదలెట్టాడు. అతి కష్టం మీద అటక మీద నుంచి ప్రేమలేఖలన్నీ కిందకి దించాను. రంగురంగుల కాగితాలు, వాటిలో పొందిగ్గా పేర్చిన అక్షరాలు. సంక్రాంతి పండుగ పూట ముంగింట్లో కల్లాపు చల్లి ముగ్గు వేసినట్లు ముచ్చటగా ఉన్నాయి. సీను రైటింగ్ ఇంత బాగుంటుందా? అందులో కొన్నింటిని ఏరి మాల కట్టి ముత్యాల దండ అన్నా నమ్మేస్తారేమో. ఒక్కో ఉత్తరం తెరుస్తుంటే క్యాలెండర్లు వెనక్కి తిప్పి కాలేజీ రోజుల్లోకి పరిగెత్తున్నట్లు అనిపిస్తుంది. నా ధైర్యం, నా స్వాతంత్రం నాకు వచ్చేసినట్లు అనిపించాయి. నీలా? ప్రతి ఉత్తరంలోనూ ఇదే పిలుపు. నిర్మల అనే బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి పేరుకి మోడ్రన్ మదింపు అన్నమాట. బావుంది. నన్ను ఇంత ప్రేమగా పిలవచ్చా? కనీసం అమ్మ, నా స్నేహితులు నన్నెప్పుడూ ఇలా పిలవలేదెందుకు? వాళ్లకు నాపై అంత ప్రేమ లేదా? ఉన్నా ఇలా మాటల్లో చెప్పలేకపోయారా? ఈసారి వాళ్ళనే అడగాలి. ముద్దపప్పుగాడు కొంచెం నచ్చడం మొదలెట్టాడు. లంగా ఓణీలో మొదటిసారి నిన్ను చూశాను. 2 జడలేసుకున్న జాబిల్లిలా భలే అందంగా ఉన్నావు. ఆ లైన్ దాటి మరో వాక్యం మొదలు పెట్టడానికి కళ్ళు కూడా కదలనంటున్నాయి. మనసు ఆ అక్షరాల మాటున ఎక్కడో చిక్కుకుంది. అతి కష్టం మీద చిక్కుముడిని వేర్చేశాను. నీ కళ్ళల్లో ఏదో మాయుంది నీలా. ఈరోజు క్లాస్లో అటెండెన్స్ పలుకుతూ నా వైపు ఎందుకో చూశావు. నీ కళ్ళల్లో నా ప్రతిబింబం నాకే స్పష్టంగా కనిపించింది. ఆ క్షణం అలా ఫ్రీజ్ అయిపోతే బావుణ్ణు అనుకున్నా. కాకినాడ సంబంధానికి నచ్చని నా కళ్ళు ఇప్పుడు కాస్త విజయ గర్వంతో విచ్చుకున్నాయి. నన్ను చూసి మూతి తిప్పుకున్నప్పుడల్లా నాకు కోపం రావటం లేదు నీలా. పైగా ఇంకాస్త ముద్దుగా కనిపిస్తున్నావు. ఆ కోపంలో నీ ముక్కు, పక్కనున్న పుట్టుమచ్చ ఇంకాస్త మెరిసిపోతుంది. అసలు నీ అందం అంతా అక్కడే ఉందనుకుంటా. ఈ ఉత్తరం మాత్రం అమ్మ ముందు నిలబడి బిగ్గరగా చదవాలనిపించింది. ఎప్పుడు ఇలా కిటికీ పక్కనే కూర్చొని ఇలా ప్లీజ్. ఆ గాలికి నీ కురులు కదులుతుంటే నాకు వింజామ్రాలు విసురుతున్నంత హాయిగా అనిపిస్తుంది. నీ చిట్టి జడలో దాక్కున్న గులాబీని చూస్తూ రోజంతా గడిపేస్తున్నా తెలుసా. జడ అనే నా పిల్లక జాతీయ జెండాలా రెపరెపలాడుతుంది ఇప్పుడు. నా మైనస్లు ప్లస్లుగా మార్చేసే మంత్రమేదో ఈ ప్రేమలేఖలకు ఉందనిపించింది. ఒక్కో ఉత్తరం నాకు ఒక్కో కథ చెప్తుంది. నా జీవితాన్ని నాకే కొత్తగా చూపిస్తుంది. అవన్నీ అందమైన అబద్ధాలన్నీ తెలుసు. అందులో ఎంతో కొంత నిజముంటే బావుండును అని నా మనసు కోరుకుంటున్నట్టు కూడా నాకు తెలుసు. అద్దంలో మరోసారి నన్ను నేను చూసుకున్నాను. అదే దొండపండ్ల ముక్కు, అదే పిలక జడ, ఏం తేడా లేదు. కానీ సీనుకు మాత్రం ఎందుకు నచ్చాయి? ఈ మాటే సీనుని అడగాలనుకున్నాను. కానీ తనెక్కడా? 3 ఏళ్ళయింది సీనుని చూసి. డిగ్రీ పూర్తయ్యాక అసలు టచ్లో లేకుండా పోయాడు. నన్ను ఓ రాయిలా జమ చేసుకున్నాడో ఏమో. ఆ తర్వాత అస్సలు కనిపించలేదు కూడా. తన ఫోన్ నెంబర్ కూడా చాలా కష్టపడి సంపాదించాను. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడట. ఎప్పుడో పండక్కో పబ్బానికో తప్ప సొంతూరికి రావటమే బాగా తగ్గించేశాడట. ఇంతకీ నేను గుర్తున్నానో లేదో. ఏదైతే అది అయిందని రూపాయి బిళ్ళల్ని గుప్పెట్లో నింపుకొని కాయిన్ బాక్స్ వైపు పరుగులు తీశాను. చాలా మాట్లాడాలని ఫోన్ చేస్తే మాటలు నన్ను మోసం చేశాయి. నా మీద అలిగి నిరసన దీక్షకు దిగాయి. బిడియమో భయమో లేదంటే వాటికి మించిన నిర్లిప్తతో తెలియదు కానీ తొలిసారి అక్షరాలు కూడబలుక్కొని మాట్లాడాను. మౌనం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్తుందని అంటూ ఉంటారు. కానీ నా మౌనంలో కూడా పూర్తిగా శూన్యమే కనిపిస్తుంది. కానీ తను మాత్రం ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు,
ఉద్యోగం ఏమన్నా చేస్తున్నావా? ప్రశ్నలతో కిరిబిక్కెచ్చేశాడు. పెళ్ళయిందా? ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు మాత్రం అతని పెదాల వణుకు నాకు స్పష్టంగా వినిపించింది. ఆ వణుకుని సైతం అతని గుండె చప్పుడు డామినేట్ చేసింది. నువ్వేమనుకుంటున్నావు? కాసేపు ఆట పట్టిద్దామనుకున్నా, కానీ ఆ చిన్న విరామాన్ని కూడా తట్టుకోలేకుండా ఉన్నాడని ఫోన్లోనే వినిపిస్తున్న తన శ్వాస నాకు చెబుతుంది. ఇంకా లేదు, నిన్నోసారి కలవచ్చా? డేటు టైము ఫిక్స్ అయ్యాయి. వెంకటేశ్వర కాఫీ హోటల్ మా కాలేజీకి ఎదురుగా ఉండేది. కాలేజ్ అయ్యాక ఓ కప్పు కాఫీ తాగి వెళ్ళటం అలవాటు. ఇప్పుడు అదే హోటల్లో నేను సీను. అప్పటికే చెరో 2 కాఫీలు అయిపోయాయి. కాలేజీ కబుర్లు అయిపోయాయి. జీవితంలో ఎగుడు దిగుళ్ళు గురించి మాటలైపోయాయి. ఆశలు ఆకాంక్షల గురించి లెక్చర్లు అయిపోయాయి. వీటి మధ్య నిమిషాలు గంటలు దొర్లిపోయాయి. ఇక అసలు విషయమే బాకీ. నేనేదో చెప్పాలని వచ్చాను, తనేదో వినాలని వచ్చాడు. కానీ చుట్టూ నిశ్శబ్దమే. నిశ్శబ్దం అంటే మాట్లాడకపోవటం కాదు, ఇద్దరి మధ్య మాటలు లేకపోవటం. ప్రస్తుతం ఆ నిశ్శబ్దమే మా ఇద్దరి మధ్యలో తిష్ట వేసుకుని కూర్చుంది. తను మాట్లాడతాడేమో అని నేనేమైనా చెబుతానేమోనని తను. ఇంకేంటి విశేషాలు? ఈ డైలాగే ఇద్దరి మధ్యన రొటీన్ అవుతూ కూర్చుంది. ఇక ఈ మౌనాన్ని బ్రేక్ చేయక తప్పలేదు. బ్యాగ్లో ఉన్న ప్రేమలేఖల్ని జాగ్రత్తగా తీసి టేబుల్ మీద ఉంచాను. ఆ ఉత్తరాలు చూడగానే అతని కళ్ళల్లో కొత్త మెరుపు. ఇంకా దాచుకున్నావా? నవ్వుతూ అడిగాడు. లేదు, అప్పుడు పారేసుకొని ఇప్పుడే తిరిగి సంపాదించుకున్నా. చిన్నగా నవ్వాడు. ఇప్పుడు నిన్నెందుకు పిలిచానో తెలుసా? అర్థం కానట్లు చూశాడు. నీకో థ్యాంక్స్ చెప్పిపోదామని. ఎందుకు? నీకంటే నీకే కాదు, నీ ప్రేమలేఖలకు కూడా ఓ సవర్ణ జోడించా. అదే ఎందుకా అని అడుగుతున్నా. ప్రేమించుకోవటం, ప్రేమలేఖలు అందుకోవటం ఓ పెద్ద నేరం ఘోరం అనుకునే అమ్మాయిలలో నేను ఒకదాన్ని. అందుకే నువ్వెన్నిసార్లు నా వెంట పడినా పట్టించుకోలేదు. నీ ఉత్తరాలన్నీ నిర్దాక్షిణ్యంగా అటకెక్కించా. కానీ ఎందుకో ఆ ప్రేమలేఖలే నాలో ధైర్యాన్ని, కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నీ ప్రతి అక్షరం నాలో కొత్త నమ్మకాన్ని కలిగించింది. జీవితంలో ఏదైనా కోల్పోతున్నానేమో అనుకుంటున్న సమయంలో నీ ఉత్తరాలే నాకు ఓదార్పునిచ్చాయి. ఇవి నా దృష్టిలో ఉత్తరాలు కావు, ఉత్ప్రేరకాలు. తను శ్రద్ధగా వింటున్నాడు. ప్రేమలేఖలంటే అమ్మాయిలకు మాత్రమే దక్కే అపురూపమైన ఆస్తులు. అది మాకు మీ అబ్బాయిలు మాత్రమే ఇవ్వగలరు. ప్రేమ గొప్పదో కాదో చెప్పలేను, కానీ ప్రేమలేఖ మాత్రం నిజంగా గొప్పది. అదో జ్ఞాపకం. అందులో అన్ని అబద్ధాలే ఉంటాయని మాకు తెలుసు, కానీ ఆ అబద్ధం మాటున స్వచ్ఛమైన మనసు కూడా ఉంటుంది. ప్రపంచంలోని అందరికీ అనాకారిగా కనిపించే అమ్మాయి కూడా ఒక ప్రేమికుడి కంటికే అపురూపంగా కనిపిస్తుంది. అది ప్రేమలోని గొప్పదనం. దానికి సాక్ష్యం ఇలాంటి ప్రేమలేఖలే. అలాంటి జ్ఞాపకాల్ని పేజీల కొద్దీ ఇచ్చిన నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా స్వరంలో దుఃఖపు జీరా. నువ్విలా మాట్లాడతావని నేనెప్పుడూ అనుకోలేదు, ఆశ్చర్యపోతూ అన్నాడు. దానికి కారణం నీ ప్రేమలేఖలే. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాలి అనిపించింది. నీ ఉత్తరాలు చదివిన వెంటనే నేనే నిన్ను వెతుక్కుంటూ రావాలి, కానీ అమ్మాయిని కదా, అంత ధైర్యం చెయ్యలేను. అందుకే ఫోన్ చేశాను. నా కోసం పని కట్టుకొని అంత దూరం నుంచి వచ్చావు, అందుకు మరోసారి థ్యాంక్స్ అంటూ అక్కడి నుంచి బయలుదేరాను. నీలా? ఆ పిలుపుకి ఒళ్ళంతా జలధరించింది. నా అనుమతి లేకుండానే నా కాళ్ళు ఆగిపోయాయి, కళ్ళు తన వైపు తిరిగాయి. ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి, తన అభ్యర్థనగా అడిగిన ఇష్టంగానే అతని ముందు కూర్చున్నాను. నీ నుంచి ఫోన్ వచ్చేసరికి సంతోషం పట్టలేకపోయాను. పక్షిలా నాకు రెక్కలుంటే బావుండును అనిపించింది. నిన్ను చూడాలన్న ఆశ బస్సు చక్రాల కంటే వేగంగా పరుగులు పెట్టింది. నిన్ను చూసే వరకు రకరకాల ఆలోచనలు. నా ప్రేమను అర్థం చేసుకున్నావని, అందుకే ఇప్పుడు కబురు పెట్టావని ఏవేవో అనుకున్నా. కానీ ఓ థ్యాంక్స్ చెప్పి పంపించేస్తున్నావు. మనసు చివుక్కుమంది. తలదించుకున్నాను. అయినా పర్వాలేదు నీలా, నాకు కూడా ఇదో జీవితకాల జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అయితే ఇక్కడితో నేను ఆగిపోను, అలిసిపోను. నీ పిలుపు కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసిన వాడిని, నీ ప్రేమ కోసం మరికొన్నాళ్ళు ఎదురు చూడలేనా? కానీ ఓ చిన్న రిక్వెస్ట్. తల పైకెత్తి సూటిగా తన కళ్ళల్లోకి చూశాను. నా మీద నీకెప్పుడైనా ప్రేమ పుడితే నాకు కూడా ఓ ప్రేమలేఖ రాయి.
అందుకు జవాబుగా నీకు నా జీవితాన్నే రాసిచ్చేస్తా. ప్రేమలేఖలు అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా తీపి గుర్తులే. అలాంటి గుర్తు నువ్వు నాకు ఇస్తావని అనుకుంటున్నా. ప్రతి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చు, ప్రతి ప్రేమలేఖ శుభలేఖలా మారకపోవచ్చు, కానీ ఆ ప్రేమలేఖ రెండు జీవితకాలపు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి జ్ఞాపకం నాకు ఒకటి కావాలి. అతని కళ్ళల్లో, మాటల్లో ఇంకా నాపై ప్రేమ కనిపిస్తూనే ఉంది. ఇద్దరం బయలుదేరాం. కొన్ని అడుగులు వేశాక మా దూరాలు వేరయ్యాయి. మా దారులే కాదు, మేం కలుస్తామో లేదో కూడా తెలియదు. కానీ వాటిని కలిపే శక్తి మాత్రం ఒక్క ప్రేమలేఖకే ఉంది. అదెప్పుడు పుడుతుందో నాకు తెలియదు. బహుశా ఈ కాలం కూడా అందుకోసమే ఎదురు చూస్తుందేమో. ఇదండి వాళ్ళ వీడియో. ఎలా ఉంది స్వీట్ స్టోరీ? అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. స్టే ట్యూన్. బై బై. థ్యాంక్ యూ.